నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. ప్రపంచం అంతా అదే చర్చ మీద నడుస్తోంది. ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ శాంతి చర్చలు ఉత్కంఠగా మారిపోయినాయి. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో రెండు దేశాల మధ్య చర్చలు జరుపుతున్నారు. ఇరాన్ ప్రతినిధులతో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వ్యాన్స్ పాకిస్తాన్కు వచ్చారు. శాంతి చర్చలకు ముందు రెండు కండిషన్లు పెట్టింది ఇరాన్. లెబనాన్పై దాడులు ఆపాలి, ఫ్రీజ్ చేసిన నిధుల విడుదల చేయాలి అనేటువంటి షరతులు పెట్టింది. వాటికి అమెరికా కూడా అంగీకరించింది. సో ఇక తమతో నిజాయితీగా చర్చలకు వస్తేనే సానుకూలంగా రెస్పాన్స్ ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. ఓవైపు పాకిస్తాన్లో ఒక కర్ఫ్యూ వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయి. బట్ ఏమాత్రం ఈ చర్చలు విఫలమైన ప్రపంచం మొత్తం ఒక భారీ ఉపద్రవాన్ని చూడబోతుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఏం జరగబోతుంది, ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్. యా, సో మొత్తానికి ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు ఏమైనా జరగవచ్చు, సఫలం కావచ్చు, విఫలం కావచ్చు, లేదంటే ఇది ఒకరోజే జరుగుతుందా, కంటిన్యూస్గా ఎన్ని రోజులు చర్చలు ఉండొచ్చు అనేది ఒక ముఖాముఖి చర్చకు ఈరోజు సాయంత్రం బహుశా అవకాశం ఉంది. బట్ ఇందులో ఇరాన్ ఒక మాట అంటుంది, సార్ అమెరికా ఫస్ట్ అనే నినాదంతో మాకు ఇబ్బంది ఏమి లేదు, అట్లా కాదని ఇజ్రాయెల్ ఫస్ట్ అంటే మాత్రం ఊరుకుంది లేదని చెప్పేసి ఒక సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఎట్లా చూడాలి ఈ చర్చల్ని? కాకి పిల్ల కాకి ముద్దు, ఎవడికి వాడు మన దేశం గొప్పదంటే నష్టం లేదు, కానీ ఇంకో దేశం దుర్మార్గమైంది అంటే కష్టం ఉంటుంది. అందుకని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అవాకులు చెవాకులు పేలి ఇజ్రాయెల్తో తిట్టినట్టు చూసినాం కదా మనం నిన్ననే. ఇజ్రాయెల్ గురించి దుర్మార్గమైన దేశం, ఇజ్రాయెల్ పనికిరాని దేశం, ఇజ్రాయెల్ తీవ్రవాద దేశం అన్నాడు. అంటే మధ్యవర్తి అట్లా అప్పుడు మాట్లాడొద్దు కదా. ఈ విషయంలో రెండు విషయాలు మాట్లాడుకోవాలి మనం. ఒకటేమో 10వ తేదీ అంటే శుక్రవారం, వాళ్ళకి 10వ తేదీ, ఇంకా 11వ తేదీ రాలే, మనకు 11వ తేదీ నేను రాత్రి వచ్చింది. కనుక అమెరికా లెక్క ప్రకారం 10వ తేదీ అంటే ఇవాళకి అనుకున్నారు. అందుకని మనం నిన్న చర్చ చాలా మంది నిన్న అనుకున్నారు, ఇవాళే మొదలవుతున్నాయి. జేడీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు, అంటే అధ్యక్షుడు తర్వాత అంత శక్తివంతమైన నాయకుడు, వారిని పెట్టారు. ఇటు మన ఇరాన్ తరఫున అందరూ ప్రతినిధి బృందం వచ్చింది. చూడండి, ఇక్కడే వ్యక్తి వస్తున్నాడు, ఇక్కడ బృందం వచ్చింది. అదే అసలు ప్రజాస్వామ్య దేశానికి ఉన్న నియంత్రిత దేశానికి ఉన్న తేడాను ఇట్లా చూపెట్టారు. అతి పురాతన ప్రజాస్వామ్య దేశమైన అమెరికాలోనేమో వ్యక్తి స్వామ్యం నడుస్తున్నది, అయితే ట్రంప్ లేకుండా జేడీ వాన్స్ ఒకడే. ఇటు పక్కనేమో అతి నియంత్రిత దేశం, ఇస్లామిక్ తీవ్రవాద దేశం, ఫండమెంటలిస్టులు ఉన్న దేశం. వీళ్ళేమో బృంద నాయకత్వం చూశారుగా, 7 మంది వచ్చారు ఇరాన్ అధికారులు, ఇరాన్ సంబంధించిన స్పీకర్ కానీ వీళ్ళందరూ వచ్చారు. అందుకని అది తేడా గమనించాలి. అంటే ప్రజాస్వామ్యం ఎక్కువ దేశంలో ఏం జరుగుతుంది, తక్కువ దేశం ప్రజాస్వామ్యం లేని దేశంలో ఏం జరుగుతుంది చూడాలి ఒకటి. రెండోది ఏంటంటే, మీరు అన్నట్టు ఎక్కడే పీటిమొడి పడ్డది. ఒరిజినల్ గా పాకిస్తాన్ ను మనం అంచనా వేయడం తప్పు చేస్తున్నాం, కానీ పాకిస్తాన్ ను ఈ మధ్యవర్తిత్వంలో, మధ్యవర్తి అంటేనేమో ఇద్దరికి అవసరమైతే సర్ది చెప్పాలి, అవసరమైతే బెదిరించాలి, కోప్పడాలి కూడా, అప్పుడు మధ్యవర్తి అంటారు. కేవలం వీళ్ళు ఏంటంటే బ్రోకరా, లేకుంటే ఇద్దరి మధ్యన కేవలం టేబుల్ ఇచ్చి కూర్చునేవాడు చూడాలి. స్పెక్టేటరా, ఇప్పుడు పాకిస్తాన్ స్పెక్టేటరా మధ్యవర్త? నేనైతే స్పెక్టేటర్ అంటున్నాను, కానీ స్పెక్టేటర్ కంటే ఎక్కువ, మధ్యవర్తి కంటే తక్కువ, ఈ రెండింటి మధ్యన చూస్తున్నాడు. ఎప్పుడు నేను చెప్తున్నాను, ఢిల్లీ ప్రభుత్వానికి మున్సిపాలిటీకి ఎక్కువ, మనకు రాష్ట్ర ప్రభుత్వం తక్కువ. ఇక్కడ కూడా అంతే, స్పెక్టేటర్ కి ఎక్కువ, మధ్యవర్తికి తక్కువ ప్రవర్తిస్తుంది పాకిస్తాన్. బట్ సార్ ఇక్కడ పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తున్నా కానీ ఇరాన్కు వేరే ఆప్షన్ లేదు, తలొగ్గాల్సిందే అని చెప్పేసి అటు ట్రంప్ కూడా ఇప్పటికే కామెంట్లు చేస్తున్నారు. సో ఇది బలవంతమైనటువంటి పిలుపుగా చూడాలా, లేదంటే ఒప్పందాలు మాట్లాడుకునేలా ఉండాలా? ఇందులో ఒక మెడలు వంచుతాం అన్నటువంటి ధోరణే కనిపిస్తోంది ఈ భేటీలో. చూడండి, సరిగ్గా 40వ రోజులు, యాక్చువల్గా కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు ముగిసింది. 40వ రోజు నాడు మనం రాత్రి తెల్లారదాకా మాట్లాడుకున్నాం. మరి 40వ రోజు నాడు ఒక అమికబుల్ సెటిల్మెంట్ చేసుకోవాలంటే ఏదో ఒకటి ఓడు కావాలి కదా, ఎవడో కావాలి. ట్రంప్ కి ఏమో వే అవుట్ కావాలనిపించింది, ఇరాన్కి ఏమో అవసరం లేదు, ఏదైనా చావుకు రేవుకు సిద్ధమైన ఇంకేముంది, అటో ఇటు తెగిస్తే తెడ్డేలింగం, ఈ మాట తెలంగాణలో ఉంటుంది, తెగిడిస్తే తెడ్డేలింగం అని. కనుక సమస్య లేదు, ఏదైనా కానీ చేద్దామని ఇరాన్ ఉండే. మొండివాడు రాజు కంటే బలవంతుడు కదా, కానీ చేయడానికి కొంచెం అక్కడ ఇరాన్ ఒప్పించింది. అనవసరంగా వాడు దుందుడుకు వ్యక్తి ట్రంప్, అమెరికా మిమ్మల్ని నాశనం చేస్తుంది, చేసిన తర్వాత మళ్ళీ వెనుక ఆ చేతులు కానీ కాకులు పట్టుకోవడం మంచిగా ఉండదు, చూద్దాం వాడు ఏమంటాడో చూద్దాం అని చెప్తే 15 సూత్రాలే, 15 అంశాలేమో అమెరికా ప్రతిపాదించింది, 10 అంశాలు ఇరాన్ ప్రతిపాదించింది. నిజంగా చెప్పాలంటే 10 అంశాల ప్రాతిపదికనే ఒప్పుకుంటున్నాం అని ఇరాన్ అంటుంది. ఏది అమెరికా ఏమంటుంది, 10 అంశాలు ఎవరాని అంశాలు లేనలేదు, మీకు మాకే ఒప్పందం అని. మీకు మాకు ఒప్పందం అంటే మరి మధ్యన మరి ఇజ్రాయెల్ ఉంది కదా, దాని సంగతి ఏందని మనకు ఇరాన్ అడుగుతుంది. అయితే యూరోప్ ఎప్పుడైతే చర్చలకు ఒప్పుకుంటారో, చర్చలు స్టాటస్ ఒప్పుకున్నప్పుడు మిగతా చర్యలని స్టాటస్ కో కదా. ఏమైనా స్టాటస్ కో ఉందా? ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేస్తుంది,
అమెరికా తుస్సు అని బాంబులని పెట్టి రెడీ 10,000 మంది రెడీ ఉన్నామని సైన్యం దించేసింది. ఇరాన్ పక్కన ఇప్పుడు 10,000 మంది సైనికులు ఉన్నారు. ఒక ధన బలము కాదయ్యా విషదాభిరామ వినవేమన్నారు. స్థాన బలాన్ని మించింది ఇరాన్కి ఏమో స్థాన బలం ఉంది. వీడేమో బయట 10,000 మందిని బయట తెచ్చి సైన్యం పెట్టి పోషించాలి కదా, ఎంత కష్టం. ఖరీదైన యుద్ధమే మరి తక్కువ ఖరీదుతో యుద్ధం చేస్తుందేమో బడ్జెట్ యుద్ధం ఏమో ఇరాన్ చేస్తుంది. వాళ్ళేమో భారీ బడ్జెట్ సినిమా చూసినట్టు వాళ్ళు చేస్తున్నారు. ఇద్దరం అయితే ఏంటంటే ఒకసారి స్టాటస్ కో ఏర్పడిన తర్వాత అందరు కామ్ కావాలి. సీజ్ ఫైర్ అంటే సీజ్ ఫైర్ కదా. అందుకే ఇరాన్ ఏమన్నది, ట్రిగ్గర్ మీద వేలు అట్లాగే ఉంది, మేము ఊరుకోలేదు, మీరు ఒక్కటంటే మేము 4 చేస్తానికి సిద్ధంగా ఇరాన్ అన్నది. అట్లా రెచ్చగొట్టి ట్రంప్ ఏమంటున్నాడు, హర్మోజ్ జలసంధిని విడుదల బేన్ చేయిస్తామంటున్నాడు. నిన్న కూడా అదే మాట్లాడాడు. తప్పు కదా. హర్మోజ్ జలసంధిలో ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ సీజ్ ఫైర్ ద్వారా మొన్నటిదాకా లేని కొత్త డిమాండ్ అమెరికాని తీసుకొచ్చింది శ్రీకాంత్. చూడండి అమెరికా ఏమంటది అంటే దాని మీద సుంకం విధిస్తాం, అర్థమైంది. ఈ బాటిల్ నెక్ పట్టుకుంటే, చికెన్ నెక్ పట్టుకుంటే మనకు కొంచెం లాభం అని అమెరికాకి అర్థమైంది. అమెరికా ఎప్పుడు కూడా తన ప్రయోజనాలు అంటే మా ఇంటికి వస్తే ఏం చేస్తాం, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తాం అనేది. కనుక అమెరికాకి అర్థమైందని ఈ హార్మోజ్ జలసంధిలో కొంచెం పట్టుకుంటే డబ్బులు వచ్చేటట్టుంది అనుకునేది. మనం ఇద్దరం మంచుకుందాం, అటు గల్ఫ్ దేశాలను ఏమని నువ్వు నేను టోల్ వసూలు చేద్దామని ప్రతిపాదన పెట్టింది అమెరికా. అప్పుడు ఏమైంది, ఆ ఆలోచన ఇచ్చినాక ఇరాన్ ఏమంటుంది అంటే టోల్ వసూలు చేస్తాను నిజమే, కానీ నేను ఒక్కడిని తీసుకుంటాను ఇరాన్ ఉంటుంది. అంతే కదా. నాకున్న మీడియా ఒకటి పెడతాను, మా వాకిట్లోకి వచ్చి సగం మంచుకొని మా వాకిట్లో నేను ముగ్గు ఇటు వేసుకుంటా అంటే ఎవడైతే ఒప్పుకోరు కదా. వాకిట్ని సగం మంచుకోవడం ఇంకెవరు ఒప్పుకుంటారు, నా వాకిట్లో నేనే ముగ్గు వేసుకుంటా అంటారు. ఇక్కడ జరుగుతుంది అదే. రెండోది, లెబనాన్ ఈ ఒప్పందం లేదు అనే మాట అమెరికా ఇజ్రాయెల్ ముక్త ఖండుతుందండి. కానీ ఉన్నది అనే మాట పాకిస్తాన్ చెప్పింది. అంటే పాకిస్తాన్ కూడా ఏం చేసింది అంటే ఈ డ్రాఫ్ట్ ఉన్నది కదా, చెప్పారు మనం మాట్లాడుకుందాం. మనం డ్రాఫ్ట్ అనే మాటను కూడా తీసేయకుండా, అంటే మక్కి మేరే భాయ్ లిక్కి అని గతంలో నకలు కొట్టమంటే వాడు పుస్తకం తిరిగేస్తుంటే ఒక ఈగ చచ్చిపోయిందట. వాడు తిప్పల పడుతున్నాడు ఈగని చంపడానికి. ఎందుకురా కాపీ చేయమంటే ఈగని చంపుతున్నాడు అంటే ఇక్కడ ఈగ చచ్చిపోయింది, ఇక్కడ ఈగ చంపిన ఈగని ఎక్కడ వేయాలి పుస్తకంలో అని అన్నాడట. అట్లానే ఉంది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, 10 సూత్రాలు అనేది అమెరికా నుంచి వచ్చినాయి. దాన్నే ట్విట్టర్లో పేర్కొంటప్పుడు అదే డ్రాఫ్ట్ అని తీసేయకుండా పాకిస్తాన్ ప్రకటించింది కదా. అక్కడే ఉంది, అక్కడే అర్థమైంది మనం పాకిస్తాన్ అమెరికా యొక్క పూర్తి చైల, అమెరికా యొక్క తాబేదారు పాకిస్తాన్ వ్యవహరిస్తుంది. అందుకని పాకిస్తాన్ ఏం చేసింది, అటమించి ఇప్పుడు నిజంగా మధ్యవర్తిత్వం చేసేవాడు ఏం చేస్తారంటే ఇద్దరిని సమానంగా భావిస్తాడు. ఇద్దరు సమానం భావించేవాడే మధ్యవర్తిత్వం అర్హుడు, ఇంకో లేకుండా కాదంటున్నాను నేను. అటువంటిప్పుడు ఇజ్రాయెల్ మీద పరుషమైన వ్యాఖ్యలు అమెరికా పాకిస్తాన్ ఎందుకు చేసింది, తప్పు కదా. అందుకని క్షమాపణ చెప్పుకుంది. మళ్ళీ వెంటనే కాదు నేను వెనక్కి తీసుకుంటున్నామని ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నాను. దీంట్లో అంటే ఇప్పుడు హర్మూజ్ యుద్ధం మొదలైంది ఒకటి, యుద్ధానికి ఎండ్ ఇంకొక రాగబడుతుంది. సో అఫ్ కోర్స్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణంతో యుద్ధం అయిపోయింది అనుకుంటే అసలు యుద్ధం ఆ తర్వాత స్టార్ట్ అయింది. హర్మూజ్ గురించి ఎవరు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇరాన్ హర్మూజ్ని మూసేసి మొత్తం ప్రపంచాన్నే శాసించే స్థాయికి ఈరోజు ఇరాన్ వచ్చేసింది. ఇప్పుడు హర్మూజ్ తెరుచుకుంటుందని ట్రంప్ ఒక భిన్నమైనటువంటి వాదన ఆయన ఓన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇది బెదిరింపు చూడాలా. అండ్ ఈ ఒప్పందంలో హర్మూజ్ జలసంధే చాలా కీలకమైనటువంటి అంశం. వీటితో పాటు బాలిస్టిక్ క్షిపణిలను సుదూర ప్రాంతాలకు వేసే ఆ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని అరికట్టాలి, ఒకటి అణు కార్యక్రమాలను నివారించాలి అన్నటువంటి డిమాండ్ను కూడా ఒకటి అమెరికా నుంచి వినిపిస్తోంది. దీనికి ఇరాన్ నుంచి ఎట్లాంటి రియాక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇరాన్ ఏమంటుందంటే మా సార్వభౌమ అధికారం మాదే, మా దేశం మాదే, మీ దేశాన్ని మీరు గొప్ప కానీ నా దేశాన్ని నేను గొప్ప, నా తెరువు మీరు రావద్దు, నా జోలికి మీరు రావద్దు అంటు. అది ఫస్ట్ మంచిగా కరెక్టే. కానీ ప్రపంచంలో అసలు ఐక్యరాజ్య సమితి సూత్రమే అది. ఐక్యరాజ్య సమితి ఏర్పడ్డ మొట్టమొదటి సూత్రం ఏంటంటే పరస్పర గౌరవాభిమానం సంపాదించుకోండి. ఎవరి సార్వభౌమ అధికారాన్ని చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, దేశానికి ఎవడైనా మనిషే కదా. ఇప్పుడు ఏ కులంలో పుట్టిన దాన్ని బట్టి ఆత్మగౌరవం ఉండదు కదా. ఆత్మగౌరవం మనిషికి ఎప్పుడైనా ఏ కులంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా ఎట్లా ఉంటుందో దేశాల మధ్య కూడా పరస్పర గౌరవం ఉండాలి, మనకు సార్వభౌమాధికారం ఉండాలి. దాన్ని ఎవడు ధృవీకరించడానికి వీల్లేదు. ఒకటి. రెండోది ఏమంటే హార్మోజ్ జలసంధి మాదే, మొత్తం మేము మా అధీనంలో ఉన్నది, మేము అనుకున్న ఆ 53 కిలోమీటర్లు ఇటు పక్క అటు పక్క మేము చెప్పినట్టు వినాలి కనుక మాదే అంటున్నది. ఇప్పుడు ఏమైంది, నిజంగా చెప్పాలంటే హార్మోజ్ జలసంధిని గొంతు పట్టుకుంటే ఇది కొంచెం యోధము దోమ కుత్తుకొచ్చొచ్చినని ఒక హాస్యపద్యం ఉంది. అట్లాగే ఇప్పుడు మన ఏనుగుల గుంపు పోయి దోమ కంఠంలో ఇరుక్కున్నట్టు ఇప్పుడు హార్మోజ్ జలసంధిని ఎదుర్కొన్నది. మొన్నటి దాకా అంతర్జాతీయ జలాలుగా ఉన్న హార్మోజ్ జలసంధి వాడు ప్రైవేట్ పెట్టి అయిపోయింది. చూసింది కదా. యుద్ధం వల్ల దుర్మార్గమైన మారిపోయిందంటే అందరికీ అందకుండా పోయింది. అంటే ఎవరికి కాకుండా చేసిండ్రు ఇప్పుడు, అంటే ఓన్లీ ఒకటి గుత్త సొత్తుగా చేసేసిన. నిజంగా అంతర్జాతీయ జలాల్లో ఎవరికి పెత్తనం ఉండదు, ఇది కూడా ఉండొద్దు అంటున్నాను నేను.
హర్మోజ్ జలసంధిలో వసూలు చేసుకోమని మన ఇద్దరం వసూలు చేసుకుంటామని అమెరికా మాట తప్పే, వాడు నేను ఒక్కడిని వసూలు చేసుకుంటా అని వీడి మాట తప్పే, ఇద్దరు తప్పే అంటున్నారు. ఇక ఈ చర్చలు కూర్చునే ముందు పరస్పరం రెచ్చగొట్టే ప్రకటన చేసుకుంటున్నారు. శ్రీకాంత్, అది తప్పు అంటున్నారు. చర్చలకు ఎప్పుడు ప్రాతిపదిక సమానత్వం అనే ప్రాతిపదిక ఉండాలి, మేము సమానం అనే ప్రాతిపదిక ఉండాలి. అందుకనే బియ్యానికైనా కయ్యానికైనా సమాన స్కందులు కావాలని వెనకటి సామెత తప్పుట్లేదు. సార్ ఇక్కడ ఇంకో కొన్ని అంశాలు సార్, అంటే అమెరికాను తక్కువ అంచనా వేయలేము. వెనుజులాకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడినే లిఫ్ట్ చేసుకొని పోయారు. సో ఇప్పుడు పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో, సరే అంటే పాకిస్తాన్ కూడా పెద్ద నమ్మే అవసరం లేదు, బట్ అట్లాంటి పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో నూర్ఖాన్ ఎయిర్ బేస్లో ఈ భేటీ జరుగుతోంది. సో దీన్ని ఎట్లా చూడాలి? ట్రంప్ వ్యూహం ఎట్లాంటి పరిస్థితులు ఉండొచ్చు? అమెరికా తక్కువ అంచనా వేయొద్దు అనుకుంటే ఎక్కువ అంచనా కూడా వేయద్దు. అమెరికా ఎక్కడైనా వియత్నాం యుద్ధం గెలిచిందా? అవును. ఆ తర్వాత మన సద్దాం హుస్సేన్ చంపేసింది ఇరాన్, అది గెలిచిందా? తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో ఏళ్ల తరబడి 2 దశాబ్దాల పాటు ఉన్నది, గెలిచిందా? ఏ యుద్ధం అమెరికా గెలవడే. కనుక వెనిజులా అంత ఈజీగా అనుకోవడం వాడి మూర్ఖత్వానికి చిహ్నం, వాడి తెలివితేటలు కామన్ సెన్స్ లేకపోవడం అంటున్నాడు. కనుక మూర్ఖుడుగా బయటపడ్డాడు. ఇవాళ ఎటు కాకుండా పోయింది అంతా. చాలా దేశాల యుద్ధాలు నాపి అని ప్రకటించుకున్నటువంటి ట్రంప్ ఆయన మొదలుపెట్టినటువంటి యుద్ధం నుంచి బయటకు రాలేకపోతుండే. ఆఖరికి పాకిస్తాన్ ని పెద్ద మనిషి చేసుకున్నాడంటే ఎంత మూర్ఖత్వం అర్థం చేసుకోవచ్చు. భక్ష్యం తిన్న లక్ష్మే భక్ష్యం లెక్క అని అనుకున్నాడు. గొంతులో చెప్తే చిన్న ఆహార పదార్థం కూడా చచ్చిపోతుంది. మనం బుక్కగండం అంటాం కదా, తినేటప్పుడు ఎన్ని 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 సంవత్సరాలు మొత్తం తరగని తిన్నా కూడా ఒక చిన్న బుక్క అడ్డం వస్తే చచ్చిపోయిన ఊపిరాలు చనిపోయిన సందర్భాలు ఇప్పుడు అదే జరిగింది. ఊపిరాలు చనిపోయే పరిస్థితి వస్తుంది పెట్టాడు. అందుకని అమెరికా అధ్యక్షుడు తప్ప అంచనా వేశారు. ఎప్పుడు కూడా అమెరికా అధ్యక్షుడు గతంలో అమెరికా మిగతా అధ్యక్షులు ఏం చేసేవాళ్ళు అంటే, మాట్లాడే ముందు సలహాదారులు లేకుంటే ఒక 4-5 అంచెల సంప్రదింపుల తర్వాత అమెరికా అధ్యక్షుడు ప్రకటన చివరికి ఉండేది. అవును. ఇప్పుడు ఏమైతుంది ఉల్టా, అమెరికా అధ్యక్షుడు దాని సవరణ యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. మంచిదా చెడ్డదా అంటే ఇప్పుడు ఏమైతుంది, పేరు పెట్టిన తర్వాత ఊరు కట్టాల్సి వస్తుంది. ఊరు కట్టిన తర్వాత పేరు పెట్టారు. ఎప్పుడైనా ఏదైనా అసలు బొడ్రాయి వేసినాక పేరు పెట్టి, బొడ్రాయి పడ్డాకనే పేరు పెడతారు. బొడ్రాయి లేకుండా పేరు పెట్టేసేసి ఆడ ఏడాదిలో నేను మొత్తం కలెక్ట్ చేస్తానంటే ఎట్లనో ఇదంతే అంటాను. అందుకని అమెరికా అధ్యక్షులు గతంలో దానికి భిన్నంగా ఈ అధ్యక్షుడు ఏం చేస్తున్నాడు, మాట్లాడి అనాలోచితంగా మాట్లాడతాడు, మళ్ళీ వెనక్కి తీసుకుంటాడు, మళ్ళీ యూటర్న్ పూర్తి కంప్లీట్ యూటర్న్ తీసుకుంటాడు. దీనివల్ల వస్తున్న రెండోది ఏంటంటే, ఇరాన్ వ్యూహాత్మక యుద్ధం చేస్తుంది, బడ్జెట్ యుద్ధం చేస్తుంది, వ్యూహాత్మకంగా చేస్తుంది, మిత్ర మీద మిత్ర లాభం పడింది. అందుకనే చూడండి, హర్మోజ్ జలసంధి తెరుస్తామని గంభీరంగా అంటుంటే అసలు తెరవంది ఎప్పుడు? ద్వారములు తెరిచి ఉన్నాయి మహానుభావ. అమెరికా మిత్రపక్షాలకి ఇది ఈ ఒక్క రోజులో అయిపోయేటువంటి భేటీ లాగానే చూడాలా ఈ చర్చలు, లేదంటే ఇది సుదీర్ఘమైనటువంటి చర్చలకు దారితీసేటువంటి అవకాశం ఉంటుందా? ఇరాన్ పెట్టిన డిమాండ్లలో రెండింటిని ఇప్పటికైతే అమెరికా ఒప్పుకుంది, బయటకు వస్తున్నాయి, తెలుస్తున్నాయి వార్తలు. మిగతా డిమాండ్లను కూడా అమెరికా ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? ఎట్లా చూడొచ్చు? నా ఉద్దేశం అంటే సుదీర్ఘంగా జరుగుతాయి అనుకుంటున్నారా? జరుగుతుంది. వెంటనే ముఖం మీద కొట్టేసి మళ్ళీ వెనక్కి పోదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడో దగ్గర ఎండ్ కావాలని ఇద్దరికి ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అమెరికాకు పూర్తిగా, బట్ సార్ ఒకవేళ సుదీర్ఘంగా జరగడం అంటే ఈ రోజు డిమాండ్లను ఒప్పుకోకపోవడం అంతే. సో ఫెయిల్ అయితేనే సమావేశాలు సుదీర్ఘంగా ఉంటాయి. అయినా కూడా ఏం చేస్తారంటే, ఇప్పుడు అందుకని ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ 15 షరతులేమో అమెరికావి, ఈ 10 షరతులు ఇక్కడి నుంచి. ఎప్పుడు ఏం చేయాలంటే, మనం ఒక దగ్గర కూర్చున్నప్పుడు మధ్యవర్తిత్వం కోసం లేకుంటే ఒక అమికబుల్ సెటిల్మెంట్ కోసం కూర్చున్నప్పుడు ఏం చేయాలంటే, నేను చిన్న ఉదాహరణ చెప్తాను మామూలు ప్రజల కథ. మనం ఎగ్జామ్స్ రాసేటప్పుడు పిల్లలు పోతుంటారు, ఏం చేయాలి? ఫస్ట్ సూత్రం ఏం చెప్తాను నేనంటే, మీరు 15 ప్రశ్నలు ఉంటే వచ్చిన ప్రశ్నతో మొదలు పెట్టండి. అప్పుడు ఏమైతే ఆన్సర్, వచ్చిన ప్రశ్నకు ఆన్సర్ రాస్తే మెల్లమెల్లగా కఠినమైన ప్రశ్నలు అయిపోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే 15-10 2 షరతులు పక్క పక్కన పెట్టుకొని ఒక్కొక్కటి సాల్వ్ అయ్యేది కింద టిక్ పెట్టుకుంటూ పోవాలి. అప్పుడు ఏమైతుంది, మిగిలిన కీలకమైన సమస్యలు అవి అప్పుడు చర్చకు వస్తే మంచిది. దీని తర్వాత నాకు ఇంకొక ఈక్వేషన్ కనిపిస్తోంది సార్. పీసీఆర్ ఆఫ్ విజువల్స్ ఇందాక ప్లే చేయండి విజువల్స్. సో ఆ విజువల్స్లో ఒకటి అబ్జర్వ్ చేస్తే ఆసిఫ్ మునీర్ చాలా కీలకంగా కనిపిస్తున్నారు, ఇటు ఇరాన్ ప్రతినిధులు వచ్చినప్పుడు కానీ అటు జేడీ వ్యాన్స్ వచ్చినప్పుడు కానీ. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, ఒక ప్రధానమంత్రి ఎక్కువ హైలైట్ అవ్వాల్సినటువంటి స్థానంలో ఒక సైనికాధ్యక్షుడు ఎక్కువ హైలైట్ అవుతున్నారు. ఇరాన్ నాయకులను రిసీవ్ చేసుకున్నప్పుడేమో ఆయన సైనిక వేషధారణలో వెళ్ళారు, ఆర్మీ డ్రెస్లో. జేడీ వాన్స్ని కలవడానికి వెళ్ళినప్పుడు కంప్లీట్లీ ఒకటే రోజులో చేంజ్ ఓవర్, వెంటనే బ్లాక్ సూట్లోకి వచ్చేసిండు. సో ఏంటి ఆధిపత్యం అయినా మారబోతుందా? పాకిస్తాన్ ఈక్వేషన్స్ మారబోతున్నాయా? ట్రంప్ వైట్ హౌస్లో మనం మునీర్ని చూసాం గతంలో. అవును, అందుకనే పాకిస్తాన్లో ప్రభుత్వం 3 రకాలు నడుస్తుంది. ఒకటి పైకి కనిపించే ప్రభుత్వం ఏమో ప్రజాస్వామిక ప్రభుత్వం, అవేమో ప్రధానమంత్రి, అధ్యక్షుడు ఇవి కనపడతారు, వీళ్ళ చేతిలో అధికారం లేదు.
వీళ్ళు ఎవరి చేతిలో అధికారం ఉంది, వీళ్ళ మీద పెత్తనం చేసి సైన్యం పేరుకి సైన్యంగా ఉంటుంది, కానీ అట్లా కాదు, మొత్తం అధికారం చేతి వాళ్ళకి. కొన్ని సైన్యం చేతిలో సైన్యం ఉందా లేదు, సైన్యం చేతిలో సైన్యం పోయి తీవ్రవాద చేతిలో ఉంది. కానీ తీవ్రవాద పిలవలేదు. అమెరికా అధ్యక్షుడు మొన్నటిదాకా అప్పుడు మునీర్ను కానీ ఫస్ట్ మునీర్ను పిలిచిండు బిందుకు, తర్వాతనే ఇద్దరిని పిలిచిండు. విమర్శలు వచ్చిన తర్వాత అధ్యక్షుడును మన ప్రధానమంత్రిని మునీర్ ఇద్దరిని పిలిచారు. చూసింది కదా, అంతకుముందు అమెరికాలో మొదటిసారి మునీర్తో సమావేశం అయ్యిండు, తర్వాతనే మళ్ళీ అధ్యక్షుడు మన ప్రధానమంత్రి సమావేశం ఇద్దరు కలిపి కూర్చొని పెట్టాడు. ఇక్కడ కూడా అంతే, రెండు వేషాలు వేస్తున్నాడు. ఒకటేమో ఇటు పక్కన సైనికాధికారి వేషమేమో మన ఇరాన్ దగ్గర, ఇటు పక్కనేమో పౌరాధికారి వేషంలో ఈ ప్రకారం మనకు అమెరికా ఉపాధ్యక్షుడు వచ్చినప్పుడు చేస్తున్నాడు. ఇది కొత్త కాదు. అప్పుడు ముషరఫ్ ఆ సైన్యాధ్యక్షుడే కదా, మరి ముషరఫ్ ఏం చేసిండు చూసిండు కదా. చాలా మంది సైనికాధికారులు అక్కడి నుంచి ఇటు వచ్చిన వాళ్ళే, ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళే. కానీ వాడను మళ్ళీ ఇంకొక సైనికాధికారి వస్తే వాడు అంతకంటే నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు చేసిండు కదా. అందుకని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని 3 అంచెలలో అసలు అధికారం తీవ్రవాద చేతిలో ఉంటది. వాళ్ళు బయటపడరు, వాళ్ళు చెప్పినట్టే సైన్యం ఏంటది, సైన్యం చెప్పినట్టే ప్రభుత్వం ఏంటది. అందుకని చూడండి మీరు, ఆనాడు మనము ఆపరేషన్ సింధూర్ లో చాలా మంది చంపి వస్తే, మనకు తీవ్రవాదం చంపి వస్తే, ఆ తీవ్రవాదుల మృతదేహాల మీద జెండా కప్పింది ఎవరు? వీళ్ళు కదా, సైనికాధికారులు. అంటే ఏమన్నట్టు, అంతిమంగా వాళ్ళే దేశభక్తులు చేసింది కదా. అందుకని ప్రభుత్వం 3 రకాల ప్రభుత్వం, ఎక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో సైన్యం ఎక్కడ కూడా స్వతంత్రంగా వ్యవహరించాలి. సైన్యం ఎప్పుడు టూల్ మాత్రమే, పనిముట్టు మాత్రమే భారత ప్రభుత్వానికి. చేయమంటే చేయాలి, లేకపోతే లేదు. ఒక స్వేచ్ఛ ఇచ్చినందుకే మోడీ గారి మీద అనేక అవాకులు చవాకులు పెరిగిన సందర్భం ఉంది కదా. మీరు యుద్ధంలో యుద్ధ భూములు ఉన్నప్పుడు మీరు ఏం చేసినా మీకు వెళ్తే దాని పరిస్థితులను అర్థం చేసుకొని చెయ్యండి అన్నందుకే కదా మోడీ తిట్టింది చాలా మంది కదా. అందుకే అర్థం చేసుకొని స్వేచ్ఛ ఇస్తే తప్పేనా, ఇవ్వకపోతే నువ్వు ఇవ్వకపోతేనేమో ఆపరేషన్ సింధూర్ ఆగింది, లేకపోతే ఎప్పుడో చంపేసేవాడు, మనకు మన పహల్గామ్ సంఘటన తర్వాత ఇన్ని రోజులు అవుతారా అన్నాడు ఉన్నాడు. 2 రకాలుగా, అంటే చేస్తే తప్పే, చేయకపోతే తప్పే అని ఇక్కడికి వస్తాయి. పాకిస్తాన్ లో చర్చలు ఇవాళ మొదలైనవి. ఈ చర్చలలో పీఠపుడని పంపాడని అంశాలు ముందర పెట్టుకోవాలి. అంటే సొల్యూషన్ కాబట్టి జీరో సమ్ గేమ్ మొదలు ఆడుతుంది. ఇప్పుడు జరుగుతుందంటే జీరో సమ్ గేమ్. జీరో సమ్ గేమ్ అని అంటే నువ్వు శుంటా అంటే నువ్వు శుంటా అనుకోవడం, నీది తప్పంటే నీది తప్పు అనుకోవడం, నాదే ప్రతిపాదన నెగ్గాలని కోరుకోవడం. ఎప్పుడు కూడా సంప్రదింపులలో ఎవరికి ఏకపక్షంగా ఒప్పందాలు కుదరవు. అది అర్థం చేసుకోవాలన్నమాట. మనం ఎక్కడైనా అన్నదమ్ముల పంచాయతీ నుంచి మొదలు పెడితే, భార్యాభర్తల పంచాయతీ నుంచి మొదలు పెడితే, నేను అక్కడి నుంచి వస్తున్నాను, బేస్ లైన్ అయితే దేశాల మధ్య కూడా పరస్పర గౌరవం, పరస్పర మర్యాదలు ఇచ్చిపుచ్చుకున్నప్పుడు మాత్రమే అమికేబుల్ సెటిల్మెంట్ కి వస్తుంది కదా. చివరికి ఏదైనా కావచ్చు, అది విడాకులు కావచ్చు, లేకుండా కలవచ్చు. ఇక్కడ కూడా అంటున్నాను నేను, ఇక్కడ ఏం చేయాలంటే పరస్పరం ఇద్దరు అంటే కామన్ అంశాలు ఉండే వాటిని తీసుకోమంటున్నా. మరి ఆ పాకిస్తాన్ కి ఆ మర్యాద ఉందా, పాకిస్తాన్ పని చేస్తుందా? అందుకని ఓవరాల్ గా ఇరాన్ మీద కానీ ఇజ్రాయెల్ మీద కానీ ఒత్తిడి ఎక్కడా లేదు. సో ప్రపంచం ఒత్తిడి మొత్తం కూడా అమెరికా మీదనే ఉంది, ఎందుకంటే యుద్ధాన్ని మొదలుపెట్టింది అమెరికా కాబట్టి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ట్రంప్ ముందే హెచ్చరిస్తున్నారు. ఇందాక మీరు అన్నట్టు చర్చలు జరగకముందుకి ఈయన వార్నింగ్లు ఇస్తాడు. గతంలో కూడా ఆపరేషన్ సింధూర్ టైంలో ట్రంపే ముందు అనౌన్స్ చేయడాలు, చాలా సందర్భాల్లో ట్రంప్ అనౌన్స్ చేస్తూ ఉన్నాడు. స్పష్టంగా అనిపించింది. హర్మూజ్ జలసంధి ఓపెన్ అవ్వకపోతే పరిస్థితి ఏమిటి? ఇరాన్ మీద ఇప్పుడు ఏమైనా ప్రెజర్ తీసుకొస్తారా, లేదంటే ఈ చర్చలు విఫలమైతే ఇక గ్రౌండ్ బ్యాటిల్కి దిగుతారా? అట్లాంటి పరిస్థితులు చూడొచ్చా? అండ్ అమెరికా ఎట్లాంటి ప్రెజర్ని ఫేస్ చేయొచ్చు? నేనైతే ఊహిస్తుందంటే ఈ చర్చలు ఫలప్రదం కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంట. ఎందుకంటే ఇద్దరు అలసిపోయినారు, ఇద్దరు ఆర్థికంగా నష్టపోయారు, ఇద్దరు కూడా ప్రపంచ యుద్ధం రాకపోయినా సరే వచ్చేంత పని చేసింది. 91 గల్ఫ్ యుద్ధం దగ్గరికి వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ మంది నష్టపోతున్నారు. కనుక రష్యా, చైనా ఓ రకంగా చెప్పాలంటే ఇరాన్ మీద కొంతవరకు తగ్గండి అని ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే ఇది దీర్ఘకాలం కొనసాగుతుంది. అమెరికా మీదనేమో యూరోపియన్ దేశాల ఒత్తిడి ఉన్నది, గల్ఫ్ దేశాల ఒత్తిడి ఉంది, ప్రపంచం ఒత్తిడి అంతే అమెరికా మీద ఉన్నది. ఈ రెండు కూడా అందుకని ఎట్లా వే అవుట్, బయటకు ఎట్లా వెళ్ళాలి, బండ కింద చేయాల్సింది ఎట్లా వెళ్ళాలని అమెరికా అధ్యక్షుడు తాపత్రయపత్రం అంతర్జాతీయ సూత్రాలను ఏమీ పాటించకుండా యుద్ధం మొదలుపెట్టాడు. వాని తప్పు అది కదా, మొదలుపెట్టిన యుద్ధాన్ని ఎట్లా ముగించాలో తెలుస్తలేదు, తప్పు వాడితే కదా. కనుక ఇప్పుడు ఏమవుతుందంటే మెల్లమెల్లగా అమెరికా లొంగడానికి కారణం అది. కానీ ఇరాన్ కూడా లొంగాలి, ఇరాన్ కూడా మొండి పట్టుదల పడితే ఇరాన్ నష్టపోతుంది. నిజంగా చెప్పాలంటే అమెరికా మీరు అంతకుముందు చెప్పారు కదా శక్తివంతమైన దేశం. ఒకవేళ ఈ చర్చలు ఫెయిల్ అయితే నేను సర్వనాశనం చేస్తా ఇరాన్ అనే మాట అప్పుడు చెప్పిండు, ఇప్పుడు చెప్తున్నాడు ట్రంప్ కదా. చర్చలు ఫెయిల్ అయితే గ్యారంటీ చెప్తున్నా కదా. బట్ ఇరాన్ కూడా అంతే నిరసనతోటి వచ్చింది సార్. ఇరాన్ పాకిస్తాన్ లో అడుగు పెట్టడం కూడా నిరసనగానే వచ్చింది. ఎందుకంటే అక్కడ మినాబ్ ఏరోప్లేన్ కూడా మినాబ్ 19 అనే పేరుతో తీసుకురావడం జరిగింది. మినాబ్ పాఠశాల మీద జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్లు ఏదైతే ఉందో, ఆ చనిపోయిన పిల్లల ఫోటోలని చైర్లో సీట్లలో పెట్టి వాళ్ళ స్కూల్ బ్యాగులు, వాళ్ళ షూజు ఇవన్నీ పెట్టి ఆ రక్తపు మరకలతోటే ఈ చర్చలకు వచ్చింది. సో ఒక నిరసనగానే వచ్చింది కదా. సో ఖచ్చితంగా తిరుగుబాటు జెండా ఎగరేస్తాం మాకు అనుకున్నట్టు కాకపోతే అన్నది ఆ సంకేతం చూడాలి కదా. ప్రపంచానికి
ఒక విషయం తెలిపింది. మీ దుర్మార్గం వల్ల ఇంతమంది పిల్లలు చనిపోయారు, మీ దుర్మార్గం వల్ల ఇది జరిగింది అని చెప్పడానికి ఒక మంచి షో అన్నట్టు ప్రదర్శన నిరసన ప్రదర్శన అంటే ఎన్ని ఉంటాయి, ఆనందంతో ప్రదర్శన కాదు, నిరసన ప్రదర్శన. మా పిల్లలు ఇంతమంది చంపారు, యుద్ధం మొదటి రోజే చంపారు. అదే నాయకుల పేర్లు పెట్టుకోవాల్సి తప్పేది. అందుకని ఇరాన్ చాలా అంటే దుర్మార్గమైన నియంతృత్వ మన ఫండమెంటలిస్ట్ దేశమే కావచ్చు, కానీ వాళ్ళ ప్రపంచం దృష్టిలో ప్రవర్తిస్తున్న క్రమంలో నాకు చాలా ఇరాన్ మధ్య అభ్యంతరాలు నాకు వ్యక్తిగతంగా ఉంటే వేరు. అది మన పాకిస్తాన్ సమర్థిస్తుందని, లేకపోతే కాశ్మీర్ సమస్య వచ్చినప్పుడల్లా ఇరాన్ మనకు నష్టమేం చేస్తుందని, ఇది వేరు. మన దేశానికి ఉన్న సంబంధాలు వేరు. కానీ ఒక రెండు దేశాలు నిష్పక్షపాతంగా మనం న్యూట్రల్ వ్యక్తిగా ఆలోచన చేస్తే, పాకిస్తాన్ మన ఇరాన్ చేస్తున్న యుద్ధం ధర్మ యుద్ధంగా ఉన్నది. వాళ్ళు దాడి చేస్తేనే వాళ్ళు డిఫెన్స్ చేసుకుంటున్నారు, అఫెన్స్ చేయలే. అఫెన్స్ చేసిన వాడు అమెరికా కదా. అందుకనే ఈ యుద్ధాన్ని ఆపదాల్సిన వాడేమో ఆ యుద్ధాన్ని మొదలుపెట్టాడు. ధర్మమూర్తిగా ఉండాల్సిన, న్యాయాధికారంగా ఉండాల్సిన వాడు ఇప్పుడు ఇజ్రాయెల్ కు ఇరాన్ మధ్యన యుద్ధం జరుగుతున్న మధ్యన శాంతి చర్చ చేసి అమెరికా పెత్తనం మూట కట్టుకుంటే మంచిదే ఉండి ఎవడో నిజంగా అమెరికా శక్తి కూడా ఉన్నది. ఇటు పక్క ఇజ్రాయెల్ కు వచ్చి తగ్గమని చెప్పొచ్చు, అటు ఇరాన్ తగ్గమని చెప్పొచ్చు. గల్ఫ్ లో ఉన్నటువంటి ఉద్రిక్తతలకు కూడా ఈ చర్చలతోటే కొంత ఏమైనా పరిష్కారం అవుతాయా, తగ్గుతాయా అన్నది కూడా చూడాలి. వాటిపైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది. బతుకు జీవుడా అని ఎట్లా బయట పడదామని చూస్తున్నారు. గల్ఫ్ దేశాలు కూడా, ఇంక్లూడింగ్ దుబాయ్ లాంటి దేశం కూడా అలా కలవడమైంది. శ్రీకాంత్ చూసింది కదా, వాళ్ళు మిగతా అన్ని గల్ఫ్ దేశాలన్నీ కూడా ఈ యుద్ధం ఎట్లా ఊపిరి పీల్చుకుందాం, బయట పడితే చాలు, ఒక యుద్ధం ఒక ఏడాది అయినా చాలు, ఒక సంవత్సరం అవుతే మళ్ళీ అంతా మనం పుంజుకుంటాం మనం అనే మాటకు వస్తుంది. కనుక శాశ్వతమయ్యే యుద్ధ మా మీద మీరు మళ్ళీ దాడి చేయని రాసి ఇవ్వండి, మా యూరియన్ మినరల్ మీద సంబంధం లేదు, మా సార్వభౌమత కాబట్టి ఈ మూడుగా ఒప్పుకుంటే ఇరాన్ ఖచ్చితంగా లొంగుతుంది. ఈ మూడు విడిచిపెట్టి మిగతా మాట్లాడుతుంటే ఇరాన్ ఒప్పుకోదు. ఈ చర్చలు సబరీకృతంగా ఉంటే మాత్రం కొంచెం మెల్లగా ఓపిక, సబర్ కాపాలి మీఠా రాయితా అని సామెత. కొంచెం ఓపిక పడితే వాళ్ళు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఒక 10 రోజుల పాటు చర్చలు కొనసాగితే తప్పక విజయం ఇద్దరు అవుతున్నట్టు. అందుకని రేపు ఏం జరుగుతుందో చూడాలని ట్రంప్ అంటున్నారంటే, ట్రంప్ కూడా క్లారిటీ లేదు కదా, ఇరాన్ ఎట్లాంటి రియాక్ట్ అవుతుంది, ఎట్లాంటి షరతులకు ఎట్లాంటి రియాక్షన్ వస్తుంది అన్నది. రేపు ఏం జరుగుతుందో చూడాలి అనేది మంచి మాట. అవును, రేపు ఏం చేయాలని నేనే గెలుస్తానని తప్పుడు మాట రెండు అంటున్నాడు అమెరికా అధ్యక్షుడు. రేపు కనుక మీరు ఒప్పుకోకపోతే మేము జలసంధిని ఫేల్ చేస్తామా లేకుండా, వీడేమంటున్నాడు, మొత్తం సీమాన్స్ పెట్టినా ఎట్లా వస్తారో చూడండి, రోజుకు 15 ఓడలు మాత్రం విడుస్తా, ఒక్కటి తప్పిదారి వయా మీడియా మనం చూస్తున్న టోల్ ట్యాక్స్లు అడ్డం వస్తే మన వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం తెలివిగా పక్క ఊళ్ళ నుంచి తిరిగి మళ్ళీ మొదటికి వస్తారు. పెట్రోల్ గాలినా సరే టోల్ ట్యాక్స్ ఎగ్గొట్టారండి, ఇది అట్లాగే. అట్లా ఎవరైనా పోతా అంటే వాళ్ళు ఏమంటున్నాడు, సీమెన్స్ నే జాగ్రత్త, మీరు పేలిపోతారు, మొత్తం అనవసరం ఆస్తి పోతుంది, ఒక్క ఓడ వెళ్ళిపోతే కొన్ని లక్షల కోట్ల రూపాయలు నష్టం అవుతుంది, చూస్తున్నాం కదా, నష్టం అవుతుంది అని చెప్తున్నాను. కనుక ఇవాళ ఈ చర్చలలో ఓపిక ఉంటే ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, కానీ మధ్యవర్తిత్వ పాత్ర నిర్వహించే పాకిస్తాన్ చాలా ఓపెన్ గా ఉండాలి. టేబుల్ మీద ఇద్దరు సమానమని ప్రవర్తించాలి. స్పెక్టేటర్ గా ఉంటే ఒక రకంగా ప్రవర్తించాలి, లేదు అక్కడ నేనే మధ్యవర్తిని అనుకుంటే ఇంకా గౌరవంగా, ఇంకా ఓపికగా ప్రవర్తించాల్సిన అవసరం. చీప్ గా ఇజ్రాయెల్ మీద కామెంట్ చేసినంత దుర్మార్గంగా చేయొద్దు అంటున్నాను. బట్ ఇరాన్ కూడా కొంచెం పట్టుదలతో ఉంది కదా సార్, మేము ఫస్ట్ మా షరతులు ఏంటో, మా షరతులను అంగీకరించిన తర్వాతనే మేము చర్చలకు వస్తాం, మేము మాట్లాడతాం అని చెప్పినటువంటి నేపథ్యం కూడా చాలా కఠినంగానే ఉంది. వాళ్ళ షరతులు 3 కరెక్టే కదా. అంటే మా దేశానికి మా జోలికి మీరు రాకండి అనేది తప్పు కాదు కదా. రెండోది ఏమంటుంది, యూరేన్ గురించి మీరు ప్రశ్నించొద్దు అంటుంది. మేము లోకల్ మీరు ఎట్లా వాడుతున్నా నేను అట్లా వాడే అవకాశం నాకు ఉందా. కానీ ఇరాన్ చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే, ఈ హెజ్బుల్లా, హౌతీ, హమాస్ ఈ 3 తీవ్రవాద వర్గాలను ప్రోత్సహించి ఇజ్రాయెల్ కంట్లో కారం కొడుతుంది. తప్పు కదా, వాడు కంట్లో కారం కొట్టినప్పుడు మడుతుంది కదా, వాడికైతే పొడి చేస్తా అంటాడు కదా. జరుగుతుంది అదే. లెబనాన్ మీద దాడులు చేయడానికి ప్రధాన కారణం ఏంది, నీ మిత్రుడిని నువ్వు కొడితే, నా మిత్రుడు నువ్వు కొడితే నీ మిత్రుడిని నేను కొడతా. ఇప్పుడు ఎవరు అమెరికాకు ఇజ్రాయెల్ మిత్రులు ఎవరు, అమెరికా ఇజ్రాయెల్ కూడా కాదు, అమెరికాకు మిత్రుడు గల్ఫ్ దేశాలు, లేకుంటే యూరోపియన్ దేశాలు, నాటో కూడా దేశాలు. గల్ఫ్ దేశాల మీద నొక్కితే మీరు అందరు వస్తారని చెప్పి మిత్ర భేదం చూపించాడు. ఇక్కడేమో ఇజ్రాయెల్ కూడా ఏమంటుందంటే, నాకు వ్యతిరేకమైన వాడిని మీరు రక్షించడానికి వీల్లేదు, అక్కడ తీవ్రవాద చర్యలు చేయడానికి వీల్లేదని లెబనాన్ మీద దాడికి వస్తుంది. ఇక్కడ లెబనాన్ కూడా చచ్చిపోతున్నారు, చూసిన కదా, నేను 250 మంది చనిపోయినారు. కనుక ఏదైతే ఈ చర్చలు సఫలంగా కావాలని అందరూ కోరుకుందాం. విఫలమైతే మాత్రం అమెరికా చేయాల్సిన పని చేస్తే ఇరాన్ అంతకంటే దుర్మార్గంగా చేస్తుంది. అది జరగకుండా ఉండాలని కోరుకుందాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో పాకిస్తాన్ ఇరాన్ ప్రతినిధి బృందంతో చర్చలు జరుపుతోంది ప్రస్తుతానికి. అటు అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వ్యాన్స్ తోటి షహబాజ్ షరీఫ్ మధ్యలో కూడా చర్చలు జరిగాయి. సో ఈ చర్చలు ఒక చావో రేవో అన్నటువంటి పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఇరాన్ షరతులకు అమెరికా తలొగ్గి, ఇరాన్ డిమాండ్లకు తలొగ్గితే గనక ప్రపంచం అంతా సుఖశాంతులతో ఉంటుంది. లేదంటే గనక ఇక
ఆర్థిక మాంద్యంలోకి ప్రపంచం మొత్తం వెళ్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇది ఒకరోజే అయిపోతుందా ఈ భేటీ, లేదంటే సుదీర్ఘంగా ఇంకో కొన్ని రోజుల పాటు జరిగేటువంటి అవకాశం ఉంటుందా? చూడాలి ఏం జరుగుతుందో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.